వాయిదా వేసేసాం, క్యాన్సిల్, రేపు పొద్దున మీటింగ్ అన్నది కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. మీటింగు ప్లస్ ఉద్యమమే క్యాన్సిల్ చేసేసుకున్నారు, వాయిదా. దాన్ని ఎట్లాగంటే నెక్స్ట్ ఫేజ్ లో ఒక 2-3 నెలల్లో పయ్యావుల కేసు ఆర్థిక మంత్రితో కూర్చోబెడతాం, ఆ తర్వాత 2-3 నెలల్లో చంద్రబాబు గారితో కూర్చోబెడతాం అనగానే వీళ్ళు ఒప్పేసుకున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మీద ప్రభుత్వం పెత్తనం కాదు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నారు. జగన్ కి వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళకి అనుకూలంగా ఉంటున్నారు. ఇక్కడే ఇంకొకటి ఆస్పెక్ట్ ఆలోచిస్తే ఉద్యోగుల పరంగా పెద్ద తీవ్ర వ్యతిరేకత లేదు ఈ ప్రభుత్వం మీద స్టిల్ నౌ. లేదా జగన్ మీద ఉన్న వ్యతిరేకతతో పోల్చుకుంటే ఉద్యోగ సంఘాల్లో కూడా రెండు ఎప్పుడు అనుకూలంగానే ఉంటది కదా అంతే. ఇప్పుడు అయితే తెలుగుదేశానికి అనుకూల వర్గం చాలా పెద్దది, అది జగన్ అనుకూల వర్గం చిన్నది. ఆ చిన్నది కావడం వల్లనే క్రిందసారి దెబ్బతిన్నాడు. ఇంకోటి ఉద్యోగులకి జగన్ తో పోల్చుకుంటే చంద్రబాబు దగ్గర యాక్సెస్ బెటర్ ఎక్కువ. అంటే అప్పుడు అశోక్ బాబు ఉన్నప్పుడు కూడా ఉద్యోగుల సంఘాలన్నీ కొంచెం టీడీపీ అప్పటి నుంచి. ఒకప్పుడు టీడీపీ వ్యతిరేకం, 2014 నుంచి టీడీపీకి అనుకూలం, అశోక్ బాబు తీసుకొచ్చాడు, ఆ తర్వాత నుంచి జరుగుతుంది. చివరికి జగన్ కి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలను ప్రొజెక్ట్ చేయగలిగారు ఈవెన్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే జగన్ తో వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, జగన్ అంటే ఉద్యోగి పైకి ఏం మాట్లాడినా తన జీతంతో పాటు